బ్యాక్ పార్ట్ నడుముకి పైపింగ్ వేసేటప్పుడు కొన్ని టిప్స్, అలాగే డాట్స్ వేసేటప్పుడు కూడా పైపింగ్ అనేది ముందుకి వెనక్కి ఉండకుండా ఈక్వల్గా ఉండేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయగానే చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పైపింగ్ కోసం నేను ఇక్కడ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. హాఫ్ పట్టే తీసుకోవాలని లేదు, పీచులు లేకుండా నీట్గా కనపడే ఏ క్లాత్తో అయినా మనం పైపింగ్ వేయొచ్చు. 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకొని ఒక సైడ్న ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుకున్నామో అంత మార్జిన్తోనే కుట్టు వేయాలి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ మీద పెట్టి పైపింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ మీద కానీ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కానీ పడకుండా మిడిల్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్ లెవెల్లో ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని ఫోల్డింగ్ వేసుకొని అప్పుడు ఖర్చుకి ఎంతైతే మనం ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకున్నామో అక్కడ వరకు ఫోల్డింగ్ వేసుకుంటే షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉండదు. అలాగే డాట్ అనేది పైపింగ్ వైపుని కాకుండా పైనుంచి కింద వైపుకి పైపింగ్ వైపుకి వేసుకున్నప్పుడు పైపింగ్ అనేది ముందుకి వెనక్కి ఉండకుండా ఈక్వల్గా ఉంటుంది. అలాగే రెండో డాట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.